ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు. వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు, తెలుసుకోదలుచుకోలేదు, భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను. ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, వార్తలను వార్తలుగానే ప్రచురించండి, ప్రసారం చేయండి. మీ యొక్క వ్యూస్ను తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఈ కేసులను ఏమన్నా మాఫీ చేస్తాం కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చిందా మీకు? అది కూడా ఒక చర్చ. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే గాని బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? అది కాదు సార్, అసలు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోవడానికి ఏ కారణం ఉంది? అంటే అసలు ఒక పెద్ద కారణం లేకపోతే ఇప్పుడు మీరు ఒక లైమ్ లైట్ లో ఉన్నారు, స్టార్. 40 రోజుల క్రితం కూడా మీరు ఇన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు, ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, దీని వెనకున్న కారణం ఏంటి? నేను ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్దాలు చెప్పను అని. నిజం చెప్పండి. నిజం చెప్పండి. అంటే నేను ఇప్పటి వరకు అబద్దం చెప్పానని అర్థం? నిజం చెప్పండి. అంటే ఇప్పటి వరకు అబద్దం చెప్పానని ఏ ఛానల్ నుంచి? ఇదొకటి నిజం చెప్పండి. కారణాలు ఏంటి? అంటే ఇప్పటి వరకు అబద్దాలు చెప్పాను, ఇదొక్కటి నిజం. వెనకాల ఉన్నటువంటి నిజమైన కారణాలు ఏంటి? పూర్తిగా వ్యక్తిగతం. నేను ఈ యొక్క ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ, ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు గాని వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవ్వరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక్కొక్కరు మా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సభ్యుడిని, రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే గాని వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం.